మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పేరు తెచ్చుకున్న అబ్దుల్ కలాం గారు చిన్నతనంలో న్యూస్ పేపర్లు వేసేవారు అని మీకు తెలుసా? ఏపీజే అబ్దుల్ కలాం గారు 15th అక్టోబర్ 1931 లో పంబన్ ఐలాండ్ లోని రామేశ్వరం అనే గ్రామంలో జన్మించారు. IGMDP లో కలాం గారి నాయకత్వంలో ఫస్ట్ టైం మేడ్ ఇన్ ఇండియా మిసైల్స్ తయారు చేశారు. ఇండియన్ ఆర్మీ కోసం ఆయన డెవలప్ చేసిన వాటిల్లో అగ్ని లాంగ్ రేంజ్ మిసైల్, పృథ్వీ షార్ట్ రేంజ్ మిసైల్, ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్, నాగ్ యాంటీ ట్యాంక్ మిసైల్ ముఖ్యమైనవి. 1980 లో కలాం గారు SLV-3 రాకెట్ ద్వారా రోహిణి అనే శాటిలైట్ ని ఆర్బిట్ లోకి పంపి ఓన్ గా స్పేస్ లోకి శాటిలైట్ పంపగల దేశాల జాబితాలో ఇండియాను కూడా చేర్చారు. May 11, 1998 లో వాజ్పేయి గారి సపోర్ట్ తో US శాటిలైట్ కి దొరకకుండా పోఖ్రాన్ లో న్యూక్లియర్ టెస్ట్ కండక్ట్ చేసి ఇండియా కూడా న్యూక్లియర్ పవర్ అని ప్రపంచానికి తెలియజేశారు కలాం గారు. కలాం గారు ఎంత సింపుల్ అంటే జూలై 27, 2015 లో ఆయన చనిపోయే నాటికి ఆయన ఆస్తి కేవలం 6 షర్ట్లు, 4 ప్యాంట్లు, 2500 పుస్తకాలు, అలాగే ఆయనకు వచ్చిన అవార్డులు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి పేపర్ బాయ్ నుండి ఇండియా ప్రెసిడెంట్ అయిన ఆయన జర్నీ మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తే కామెంట్ చేయండి.